మెగాస్టార్ యువి కాంబినేషన్లో తయారైన సినిమా విశ్వంబర. ఈ సినిమా విడుదల ఎప్పుడు అన్నది ఫ్యాన్స్కు క్లారిటీ లేదు. ఒక పక్కన అనిల్ రావిపూడి మెగాస్టార్ సినిమా చకచకా రెడీ అయిపోతోంది. ఆ సినిమా సంక్రాంతికి విడుదల ఫిక్స్. ఇలాంటి నేపథ్యంలో జూలై ఆగస్ట్ నెలల్లో విశ్వంబర విడుదల అన్నది ఇంపాసిబుల్. ఇక మిగిలిన ఆప్షన్ సెప్టెంబర్. కానీ అక్కడ ఓజీ, అఖండ 2 2 సినిమాలు ఉన్నాయి. వీటి విడుదల ఫిక్స్ అయింది, కానీ వర్క్ విషయంలో క్లారిటీ లేదు. పక్కాగా వస్తాయని ప్రస్తుతానికైతే చెబుతున్నారు. ఓజీ రాకపోతే విశ్వంబర పంట పండినట్లే. ఆ డేట్ను లేదా దానికి కాస్త అటు ఇటుగా విశ్వంబర డేట్ను ఫిక్స్ చేసుకోవచ్చు. కానీ ఒకవేళ ఓజీ వస్తే మాత్రం సమస్యే. ఇక మిగిలింది అక్టోబర్, నవంబర్ నెలలు. కానీ అప్పటికి సంక్రాంతి దగ్గరైపోతుంది. అందుకే విశ్వంబర వచ్చే ఏడాది సమ్మర్కు వెళ్ళిపోతుంది అనే రూమర్స్ మొదలయ్యాయి. కానీ అవి నిజం కాదు. ఏదో ఒకటి చేసి ఈ ఏడాది సెప్టెంబర్లో వచ్చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. విశ్వంబర చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్ ఉంది. అది ఒక్కటే వర్క్ బ్యాలెన్స్, మిగతా అంతా రెడీ. ఇప్పుడు ఆ సాంగ్కు బాలీవుడ్ నటి మౌని రాయ్ను తీసుకున్నారు. త్వరలో చిత్రీకరణ పూర్తి చేస్తారు. మెగాస్టార్ ఇందుకోసం 4-5 రోజులు డేట్లు ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతం అనిల్ రావిపూడి సినిమా షూట్ గ్యాప్లో ఉంది. త్వరలో కొత్త షెడ్యూల్ ప్రారంభం అవుతుంది. ఆలోగానే దాని తరువాతనో ఈ స్పెషల్ సాంగ్ చిత్రీకరణ ఉండవచ్చు అని విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెదకాలనేది సామెత. ఇప్పుడు దిల్ రాజు అదే పని చేస్తున్నారు. గేమ్ చేంజర్తో చరణ్కు ఫ్లాప్ ఇచ్చిన ఈ నిర్మాత ఇప్పుడు మరోసారి చరణ్తో చర్చలు మొదలుపెట్టారు. ఈసారి ఖచ్చితంగా హిట్ సినిమా ఇస్తానంటున్నారు. ఈ ఏడాది మాకు చిన్న లోటు గేమ్ చేంజర్. రామ్ చరణ్తో సూపర్ హిట్ తీయలేకపోయామనే చిన్న గిల్ట్ ఉంది. రామ్ చరణ్తో ఓ సూపర్ హిట్ తీయడానికి ప్రయత్నాలు మొదలయ్యాయి. తొందరలోనే ఆ విషయాన్ని అనౌన్స్ చేస్తాం. ఇలా చరణ్తో చర్చలు సాగిస్తున్న విషయాన్ని వెల్లడించారు దిల్ రాజు. గేమ్ చేంజర్ సినిమా నిరాశపరిచిందనే విషయాన్ని అంగీకరిస్తూనే ఆ సినిమా సంక్రాంతికి రావడం వల్ల కొంతలో కొంత సేవ్ అయ్యామని అన్నారు. గేమ్ చేంజర్ సినిమా సంక్రాంతికి రావడం వల్ల సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ ఫుట్ఫాల్ తగ్గకపోవడంతో తమ డిస్ట్రిబ్యూటర్లు దాదాపు 60% రికవర్ అయ్యారని అన్నారు దిల్ రాజు. గేమ్ చేంజర్ ఫెయిల్యూర్ తర్వాత కీలకమైన ప్రకటన చేశారు దిల్ రాజు. ఇకపై కాంబినేషన్ వెంటపడనని, కేవలం కంటెంట్ నమ్ముకొని సినిమాలు తీస్తానని అన్నారు. సో రామ్ చరణ్తో ఈసారి సినిమా చేయడానికి దిల్ రాజుకు మంచి కంటెంట్ దొరికినట్టుంది. దర్శకుడు ఎవరనేది ప్రస్తుతానికి సస్పెన్స్లో ఉంది.